ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ సర్వశక్తిమంతుడు సర్వసృష్టికర్త ప్రియరక్షకుడైన మన యేసుక్రీస్తు ప్రభుని అత్యున్నతమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలుపుకుంటున్నాం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో కీర్తన 139లోని మూలాంశం సమస్తాన్ని ఎరిగిన దేవుడు, ద గాడ్ హూ నోస్ ఎవ్రీథింగ్ అనే అంశంపై మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి ప్రమీల వివేకానంద్ గారు అందిస్తున్న దైవ సందేశాన్ని విందాం. సందేశాన్ని వినకమునుపు సర్వాంతర్యామి అయిన మన దేవాది దేవుని కీర్తిస్తూ ఈ భక్తి గీతం. సర్వాంతర్యామి యెహోవా దేవా, సృష్టికి కారకుడా మా ప్రియుడా. సర్వాంతర్యామి యెహోవా దేవా, సృష్టికి కారకుడా మా ప్రియుడా. సర్వాంతర్యామి యెహోవా దేవా, సృష్టికి కారకుడా మా ప్రియుడా. మా ఆహారం మా ఆధారం నీవే నీవే ప్రభువా. భూమి ఆకాశం వెలుగు చీకటిని వాక్కుతోనే ఒసగినావు ఓ ప్రభువా. గాలి జలములను దివిలో తారలను మాటతోనే మలచినావు ఓ దేవా. సర్వాంతర్యామి యెహోవా దేవా, సృష్టికి కారకుడా మా ప్రియుడా. సర్వాంతర్యామి యెహోవా దేవా, సృష్టికి కారకుడా మా ప్రియుడా. నీవే నీవే ప్రభువా.
అనుదిన దైవవాక్యమును వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, విశ్వాసులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రములు, వందనములు. ప్రభువా, మేము ఈ యొక్క అనుదిన దైవ వాక్యాన్ని తండ్రి ఈ రోజునైనా 139వ కీర్తన ధ్యానించుటకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. తండ్రి, ఈ యొక్క కీర్తన ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. మా జీవితంలో ఏదైనా ఆయాసకరమైనటువంటి తండ్రి విషయాలు ఉన్నచో తండ్రి ప్రభా దేవా మమ్మల్ని క్షమించి తండ్రి మీ యొక్క నిత్య రాజ్యములో మమ్మల్ని వారసత్వము అనుగ్రహించమని మా ప్రభువైన అయినటువంటి యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ 139వ కీర్తన చాలా విశిష్టమైన కీర్తన, ప్రత్యేకమైనటువంటి కీర్తన. ఈ కీర్తన ద్వారా మనము ఎన్నో శ్రేష్టమైనటువంటి పాఠాలను మనం నేర్చుకోవచ్చు. ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను తెలిపేటటువంటి కీర్తన, బలపరిచేటటువంటి కీర్తన. ఈ కీర్తన దేవునితో దావీదుకు గల వ్యక్తిగత సంబంధాన్ని బయలుపరిచేటటువంటి కీర్తన. దేవునితో దావీదుకు గల వ్యక్తిగత సంబంధాన్ని బయలుపరిచేటటువంటి కీర్తన. ఈ కీర్తనకారుడు ఈ 139వ కీర్తనలో 4 చరణాలు, 4 విషయాలు స్పష్టంగా తెలియచేశారు. అంటే ఇక్కడ మనం విభాగిస్తే 1 నుంచి 6వ వచనంలో దేవుడు సర్వజ్ఞాని అని తెలియపరుస్తుంది. 7వ వచనం నుంచి 12వ వచనం వరకు చూస్తే దేవుడు సర్వవ్యాప్తి, అంటే ప్రతి చోట ఆయన ఉన్నవాడు. 13వ వచనం నుంచి 16వ వచనం వరకు చూస్తే దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త, సర్వాన్ని సృజించినటువంటి వాడు. 17వ వచనం నుంచి 24వ వచనం వరకు చూస్తే దావీదు ముగింపు యొక్క ప్రార్థన మనము చూస్తాం. మొట్టమొదటిగా దేవుడు సర్వజ్ఞాని. దేవుడికి నా గురించి అన్నీ తెలుసు అన్న మాట ఇక్కడ ఈ కీర్తనలో 5 మార్లు వాడారు. క్లుప్తంగా 1వ వచనం నుంచి 4వ వచనం చూస్తే యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట లేచుట నీకు తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే నీకు నా మనసులో నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. తెలుసు నీకు. నా నడకను నా పడకను నీవు పరిశీలించి ఉన్నావు. నా చర్యలన్నీ, నా పనులన్నీ నీకు బాగా తెలుసు. 4వ వచనంలో నా నోట్లో నుంచి నా నాలుకకు రాకముందే నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. దేవునికి మన హృదయాంతరంగంలో ఉండేటటువంటి మాటలే కానీ, ఆలోచనలే కానీ, చర్యలు, ప్రతి విషయము దేవునికి తెలుసు. అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయము చివరి 2 వచనములో 24, 25వ వచనంలో, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుల ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యక్కరలేదు. ఒక మనిషిని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యక్కర్లేదు. ఎందుకంటే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక, మనుషుల ఆంతర్యంని ఎరిగినవాడు కనుక. ఎంత శ్రేష్టమైనటువంటి వచనం. దేవుడు సర్వజ్ఞాని అని అన్నీ తెలుసు. ఆదాము చెట్ల మధ్య దాగుకున్నాడు అన్న విషయం తెలుసు, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో. నతానియేలు చెట్టు క్రింద ఉన్నాడు అన్న విషయము దేవునికి తెలుసు. యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనం. జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు అని దేవునికి తెలుసు. లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. దేవునికి ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని గురించి సంపూర్ణంగా తెలుసు. మన యొక్క ఆంతర్యము, మాటలు, తర్వాత ఆలోచన, చర్యలు అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి దేవుణ్ణి తప్పించుకొని ఎవరు దాక్కోలేరు. రెండవదిగా 7వ వచనం నుంచి 12వ వచనం వరకు చూస్తే దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, సర్వాంతర్యామి, ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నేను ఎక్కడికి పారిపోదును అన్నటువంటి విషయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చూస్తే క్లుప్తముగా
నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. ఆకాశంకి ఎక్కినను నీవు అక్కడ ఉందువు, పాతాళమందు పండుకునేను నువ్వు అక్కడ ఉందువు. వేకు రెక్కలు కట్టుకొని నేను సముద్ర దిగంతంలోకి వెళ్ళినా నీవు నా చేయి పట్టుకుని నీ కుడి చేయితో నన్ను పట్టుకుంటావు అని తెలియచేస్తూ 12వ వచనంలో చీకటి వెలుగు ఏకరీతిగా ఉండును. ఆయన దృష్టికి అన్ని తేటగా కనిపిస్తాయి. యోనా అనుకున్నాడు, నేను దేవుని దృష్టికి కనబడకుండా పారిపోవచ్చేమో అని. కానీ దేవుని దృష్టికి సమస్తము తెలుసు కాబట్టి ఎక్కడికి తప్పించుకొని పారిపోలేడు, యథార్థముగా ఉండాలి అని తెలియచేస్తున్నాడు. మూడవదిగా 13వ వచనం నుంచి 16వ వచనంలో దేవుడు సమస్త సృష్టికి మూలం, చాలా ఈ సర్వానికి సృజించినటువంటి సర్వ సృష్టికర్త కాబట్టి ఈ విషయాన్ని దావీదు కీర్తనకారుడు ఈ సృష్టించిన విధానం గురించి తెలుపుతూ ఆశ్చర్యాన్ని భయాందోళన కలుగుతుంది అని చెప్తున్నాడు. మనం చూద్దాం ఇక్కడ 13వ వచనం నుంచి 15వ వచనం వరకు క్లుప్తంగా. నా అంతరింద్రియములు నువ్వే కలగచేసిది, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలగజేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. ఇందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసినది అని తెలియచేస్తున్నాడు. 16వ వచనంలో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితము ఆయను. అంటే పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులకు తెలుసు మనం ఎన్ని దినములు బ్రతుకుతామో అనేది కూడా ఆయనకి తెలుసు. అందుకే దావీదు చెప్పాడు, మనము దేవునికి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మనము దేవునికి ఇచ్చిన జీవిత విధానాన్ని జన్మను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు నిరంతరము చెల్లిస్తూ ఉండాలి. మన హృదయము ఆయనకు అర్పించుకోవాలి. చివరిగా 4వదిగా 17వ వచనం నుంచి 24వ వచనం వరకు చూస్తే ప్రార్థనతో ముగింపు. ఇక్కడ 17వ వచనంలో దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. ఎంత గొప్ప దేవుడు మన గురించి అన్నీ తెలిసినా మనల్ని ఇష్టపడతాడు. మనల్ని ప్రేమించే దేవుడు, ప్రేమమయుడు, మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. అందుకే దేవుడు లోకం ఎంతగా ప్రేమించిన విషయం కూడా మనము వాక్యం ఎన్నోసార్లు చదివాం. కాబట్టి మన పాపముల నిమిత్తము ఆయన శిలువ మరణ పునరుత్థానుడయ్యాడు. మన పాపములు మనం ఒప్పుకొని పశ్చాత్తాపంతో ఆయన చెంతకు చేరి మారు మనస్సు నుండి సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు తప్పగా మన పాపమును క్షమించి మనకు రక్షణ అనేది అనుగ్రహిస్తారు, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు. ఇంకా మనం పాపములోనే ఉండి పాపం చేస్తూ పోతే మనము ఆయన నుండి తప్పించుకోలేము. ఆ విషయం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూస్తే ఎంత గొప్ప వాక్యం. ఇక్కడ 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో నేను మేఘారూఢై వచ్చుచున్నాను, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమెన్. కాబట్టి భూజనులందరూ ఆయన్ని చూస్తారు, ఆయన పొడిచిన వారు ఆయన్ని చూస్తారు. పాపములో ఉండి పాపం కంటిన్యూగా చేస్తూ ఉంటే ఎవరు తప్పించుకోలేరు. అందుకే 139వ కీర్తన చివరిలో 19వ వచనంలో, నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోడి, వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. కాబట్టి మనం ఇక్కడ జాగ్రత్త పడాలి. మనల్ని పరిశీలించి మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలి. మన ఆలోచనలు అన్ని ప్రతిదీ ఆయనకి తెలుసు. కాబట్టి ఆయనకు ఆయాసకరమైనవి ఏమన్నా ఉంటే మనము ఆ మార్గంలో ఉన్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. అప్పుడే మనల్ని నిత్య మార్గంలోకి నడిపిస్తాడు. కాబట్టి దావీదు భక్తుడు ఈ ప్రార్థన ద్వారా మన హృదయాల్ని పరిశీలన చేసుకొని క్రీస్తు రక్తములో ప్రక్షాళన చేసుకుంటే ఎన్నో దైవాశీర్వాదాలను మనము పొందగలుగుతాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు, మన బిడ్డలకు, మన సంఘానికి అందరికీ ఆశీర్వదించి దీవించును గాక.
ప్రభు యేసుని గ్రంథమునందుండే నా జీవిత దినములు ప్రభు యేసుని గ్రంథమునందుండే నిర్మించని చేతులు నా రూపమునే జననమయీ భువి రానప్పుడే నా జీవిత దినములు ప్రభు యేసుని గ్రంథమునందుండే నా జీవిత దినములు ప్రభు యేసుని గ్రంథమునందుండే నీ పరిశీలన నీ పరిశోధన నాపై నుండెనుగా ప్రభు నీ పరిశీలన నీ పరిశోధన నాపై నుండెనుగా నా అంతర్యమునే ఆలోచననే గ్రహించని మనసే నాంతర్యమునే ఆలోచననే గ్రహించని మనసే నిర్మించని చేతులు నా రూపమునే జననమయీ భువి రానప్పుడే నా జీవిత దినములు ప్రభు యేసుని గ్రంథమునందుండే నా జీవిత దినములు ప్రభు యేసుని గ్రంథమునందుండే ఆశ్చర్యములే నీ కార్యములు నీ ఊహలే అతి ప్రియము ప్రభు ఆశ్చర్యములే నీ కార్యములు నీ ఊహలే అతి ప్రియము నీ పరిరక్షణలో పరివేక్షణలో నిత్యము నన్ను నడుపు నీ పరిరక్షణలో పరివేక్షణలో నిత్యము నన్ను నడుపు నిర్మించని చేతులు నా రూపమునే జననమయీ భువి రానప్పుడే నా జీవిత దినములు ప్రభు యేసుని గ్రంథమునందుండే నా జీవిత దినములు ప్రభు యేసుని గ్రంథమునందుండే